ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనము ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలానే ఈరోజు క్రమశిక్షణ, డిసిప్లైన్, ఈ పదాలు చాలా పెద్ద పదాలు. ఎందుకంటే అవి అలవడ్డానికే చాలా కష్టపడాల్సి వస్తుంది. మాట ఏమో సులువుగా డిసిప్లిన్గా ఉంటాం అంటాం, కానీ దాన్ని అలవర్చుకోవడం చాలా కష్టం. కానీ అది అలవర్చుకున్నట్లయితే మనము ఒక రాకెట్ను పంపిస్తే కక్షలో పడ్డప్పుడు ఎంత ఆనందపడతామో, దాని ఫలితాన్ని ఎంత పొందగలుగుతామో అంతటి మహోన్నతమైనది ఈ క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది. తప్పకుండా మనం అది ఆత్మావలోకనంలో గుర్తు చేసుకోవాలి. టైము ఎంత అంటే ఇంత టైం ఉన్నప్పుడు ఆ టైంని ఎలా షెడ్యూల్గా మనకు ఉపయోగపడేట్టు, మంచి పనికి ఉపయోగపడేట్టు ఎలా దాన్ని సద్వినియోగపరుచుకొని ఒక అలవాటుగా, క్రమశిక్షణగా, డిసిప్లైన్డ్గా ఉండగలిగితే ఆ జీవితం ధన్యమైన జీవితం, ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం. అందుకే మహానుభావులు కొంతమంది చాలా టైం ఎలా మనం కేటాయించుకోవాలి, టైం అంటే ఏంటి అసలు అంటే థింక్ ఆఫ్ ఇట్ అండ్ బివేర్ ఆఫ్ ఇట్ అనేది టీ అనేది చెప్తోందన్నమాట. ఇక ఐ అనేది ఐడెంటిఫై యువర్ టైం కిల్లర్స్. ఎలా దాన్ని కిల్ చేస్తున్నావో దాన్ని ఐడెంటిఫై చేయి. ఎలా వృధా పోతోంది ఆ సమయాన్ని గుర్తించుకో. అంటే క్రమశిక్షణలో ఇదొక భాగం అన్నమాట. ఎందుకంటే ఆ టైంని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అని తెలియడానికి ఈ టైం అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. అలానే ఇక ఎం అనేది మెయింటైన్ ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఏం పనులు చెయ్యాలి అనేది ఆ టైంలోనే ఉంది ఎంలో. అలానే ఇక మిగిలింది ఈ ఎస్టాబ్లిష్ ప్రియారిటీ. షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం, దేన్ని మనం ప్రియారిటీగా ముందు పెట్టుకోవాలి, వెనక పెట్టుకోవాలనేది తెలుసుకోవాలి. అప్పుడు ఆ టైంని మనం క్రమశిక్షణలో ఇముడ్చుకొని అలవాటుగా మార్చుకొని డిసిప్లైన్డ్ లైఫ్ని డీల్ చేయగలము. అప్పుడు అది ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే మనకు తెలియకుండానే. ఈరోజు ఉదయం స్నానం చేయాలి అనుకున్నాం, పొద్దున్నే స్నానం చేయాలి, చేయలేకపోతున్నాం. కానీ చేస్తే ఉన్న ఆనందాన్ని గుర్తించగలిగితే చెయ్యాలి అనే తపన మొదలవుతుంది. దాని ఫలితం తెలుసుకున్నట్లయితే అది తప్పకుండా చెయ్యాలి అనే ఆరాటం మొదలవుతుంది. ఇవన్నీ డిసిప్లిన్కి దారితీస్తాయి. అది ఏదైనా చవి చూసినప్పుడు మాత్రమే, లేకపోతే నేనేం పొద్దున చేయకపోతే మధ్యాహ్నం చేస్తా అనుకున్నాం అనుకోండి, దాని తృప్తి మనకి ఎట్లా తెలుస్తుంది? అసలు ఒక స్వీట్ తిన్నాము, ఇది భలే ఉంది, రేపు కూడా ఈ రుచి తింటే బాగుండు అనిపిస్తుంది. అట్లనే పనిలో కూడా ఆ ఆనందాన్ని చవి చూసినప్పుడే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. పెద్దవాళ్ళు ఇంతకుముందు చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇళ్ళల్లో. అవన్నీ వింటూ ఉన్నప్పుడు మనలో తెలియకుండానే మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన అలవాట్లు అన్నీ మనకు తెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు మనకు వాళ్ళు ఎవరూ లేనప్పుడు, ఇండివిజువల్ ఫ్యామిలీస్ న్యూక్లియర్గా తయారైనప్పుడు అవన్నీ లేవు. అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? మనమే మనల్ని చెక్ చేసుకుంటూ ఒక ఆదర్శప్రాయులైనటువంటి వారి మాటలు వింటూ వారివి తెలుసుకుంటూ మన నడవడికను మనం మార్చుకోవాలి. ఈ డిసిప్లైన్ వల్ల తప్పకుండా మనలో ఒక ఉత్తేజం, ఒక శక్తి ఉద్భవిస్తాయి. మనల్ని రక్షించుకుంటూనే పక్కవాడిని రక్షిస్తాము. పక్కవాడికి కూడా మన మార్గము మనం చెప్పక్కర్లేదు. మన అలవాట్ల వల్ల పక్కవాడు కూడా ఇలా ఉంటే బాగుండేమో అని 100 మందిలో 2 అనుకున్నా కూడా అద్భుతంగా మనము ఇంకొకరికి ఆదర్శంగా నిలవగలుగుతాం. అది చాలా తృప్తినిస్తుంది. ఈ డిసిప్లిన్లో మనము ప్రియారిటీ ఇవ్వాలి అన్నాం. ఏంటివి ఆ ప్రియారిటీస్? ఫస్ట్ మన దేహం బాగుంటే, అంటే మన శరీరం బాగుంటే
మన బాడీ బాగుంటే ఏం చేయగలం, అన్ని పనులు చేయగలం. అది లేదనుకోండి ఇంకేం చేయగలం. అందుకని చిన్న సమయాన్ని వ్యాయామానికి, ఎక్సర్సైజెస్కు ఉపయోగించినట్లయితే అది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రియారిటీ ఏంది, ఆలోచించడానికి కొంత సమయాన్ని కేటాయించాలి. ఈ థింకింగ్ సరిగ్గా ఉండి మంచి ఆలోచనలతో మంచి గమనం వైపు ఉందనుకోండి, అన్నీ మంచి పనులు చేయగలుగుతాం, అన్నిటినీ మేనేజ్ చేసుకోగలుగుతాం. ఏవి ప్రియారిటీ ఉన్నాయో అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇవ్వగలుగుతాం. బాధ్యతలను విడనాడడం, మంచి పనులు చేస్తూ ఉంటాం. అందుకని అది తప్పకుండా ఆలోచనకు కొంత సమయం, నేను ఏం చేశాను పొద్దున్నుంచి ఇప్పటి వరకు, రాత్రి మనకు మనం చెప్పుకోగలిగితే ఆ ఆలోచనలు ఏదన్నా పొరపాటు ఈరోజు జరిగి రేపు జరగకూడదు అనుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో చిన్న సమయాన్ని మన మంచి ఆలోచనలకు కేటాయిద్దాం. ఇక మూడవది, చదవడానికి. ఏదన్నా కావచ్చు, చదువు అంటే ఓన్లీ చదువు, పుస్తకాలు, ఎగ్జామ్ రాయడానికే చదువు కాక్కర్లేదు. ఎవరి బయోగ్రఫీస్ అని లేదు, ఎవరి గురించి అన్నా లేదు, ఏ విషయమైనా సరే ఒక మంచి విషయాన్ని గ్రహించడానికి కొంత సమయాన్ని కేటాయించగలిగితే, ఆ డిసిప్లైన్లో ఇది ఒక భాగంగా పెట్టుకోగలిగితే మనకు ఎంతో మంచి వ్యక్తిత్వం వస్తుంటుంది. ఎందుకంటే అవి వినంగా తినగవేమో తీయనుండు అంటారు. మనం ప్రాక్టీస్ మీద అవి చూడంగా మనలో కూడా ఆ ఇన్స్పైర్ చేస్తాయి. నేను ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనే భావన కలుగుతుంది. అది మనల్ని మంచి మార్గం వైపు దారి తీసేటట్టు చేస్తూ ఉంటుంది. ఆ తరువాత కొంత సమయము సేవకు వినియోగిద్దాం. సేవ అంటే పోయి అందరికీ ఏదో సేవ చేస్తామని కాదు, మనకున్న రూపాయలు ఒక పావలా వంతు ఎవరికన్నా అవసరమైన వాడికి అపాత్రదానం చేయక్కర్లేదు. ఇంత ఆహారం మనం తింటాం, రోజు ఇంత పారేస్తుంటాం కూడా, ఇంత అన్నాన్ని ఎవరికన్నా పెట్టామనుకుంటే తెలియకుండానే అది ఒక ఆకలి కొన్న వ్యక్తిని తీర్చిన వాళ్ళం అవుతాం, అతని ఆకలి తీరుస్తాం. అది సేవగా మారుతుంది. అది ఒక క్రమశిక్షణలో ఒక భాగంగా పెట్టుకున్నట్లయితే ఎంతో తృప్తినిస్తుంది, మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళ కళ్ళల్లో ఆ వెలుగు మనకెంతో తృప్తి కలిగిస్తుంది. అది ఇంకా శక్తివంతంగా మనం మంచిగా ఉండడానికి సహకరిస్తుంది. అది ఆరోగ్యపరంగా సహకరిస్తుంది, మనసు పరంగా సహకరిస్తుంది, మంచి పని చేశాము అనే తృప్తిని ఇస్తుంది. అవునంటారా కాదంటారా చెప్పండి. ఇంకా ప్రార్థనకు 2 నిమిషాలు. మనం ఇన్ని పనులు రకరకాలు చేస్తుంటాం కదా, ఇంత చిన్ని పనిని ఒక క్రమశిక్షణలో భాగంగా ప్రార్థనకు వినియోగించినట్లయితే అది మొత్తం బాడీలో ఉన్న నర్వ్ సిస్టాన్ని కదిలిస్తుంది. ఈవెన్ భజనలు, పూజలు అన్నీ వదిలేసిన ఒక్క వర్డ్ కానీ, ఒక సెంటెన్స్ కానీ ఓం నమః శివాయ అనుకున్నా చాలు, మొత్తం కదులుతుంది. క్రమశిక్షణలో అది ఏ రకమైన నీకేది తృప్తినిస్తే ఆ ప్రార్థనను నువ్వు పెట్టుకో. అది సంతృప్తిని అంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అది ఒక భాగంగా చేసుకున్నట్లయితే మనలో ఎంతో తృప్తి మిగులుతుంది. డిసిప్లైన్ అనేది మనిషిని ఎంతో తృప్తికి, ఎంతో హ్యాపీనెస్కి, ఎంతో అంటే మనలో ఉన్న ఆ ఆలోచనని ప్రాక్టీస్లో తీసుకొస్తూ దాన్ని మన అంటే ఆలోచనలకు చెయ్యలేము అనే దానికి 2 అనుసంధానం చేసుకుంటూ దాన్ని మన సమయాన్ని కేటాయించుకుంటూ పోయినట్లయితే దానంత సంతృప్తి దేనికి ఉండదు. మనము మనల్ని ఆ ఆలోచన సరళిలో కొన్ని నిరుత్సాహమైనటువంటివి ఎన్నో జరుగుతుంటాయి రోజు ఇన్సిడెంట్స్. మనల్ని నిరుత్సాహపరిచే మాటలను పట్టించుకోకుండా ఉండగలిగితే మనము శక్తివంతులమవుతాము. కొన్ని మనకు శక్తి ఉంటుంది, నిర్వీర్యం చేస్తుంటాయి ఆ మాటలు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు, నువ్వు చేయలేవు అంటారు, నువ్వు చేత కాదు అంటారు,
నీకు వచ్చిన చాలు, నువ్వు చేసిన మటుకు చాలే అంటారు. కొంతమంది వెటకారంగా అంటారు. ఏమన్నా అనుకోనియండి, మనకు అనవసరం. మనం ఏమి కరెక్ట్గా ఉన్నామా, మనం మంచిగా ఉన్నామా, మంచి పని చేస్తున్నప్పుడు దేనికి నిరుత్సాహం పడాలా? అందుకని మనల్ని నిరుత్సాహపరిచే మాటలని అస్సలు పట్టించుకోవద్దు. అది పట్టించుకోకుండా ఉండగలిగితే శక్తివంతులమవుతాము. ఇది కూడా మనము ప్రతిరోజు అన్ని ఆలోచనల్లో భాగంగా వీటిని కూడా ఆలోచించుకోవాలి. ఇక మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే ముందు నువ్వేంటి, నువ్వు ఉండగలుగుతావా, నువ్వు ఇలా చేయగలుగుతావు, ఎందుకు చేయలేను, చేయగలను, నాలో శక్తి ఉంది. ఒక మహాత్ముల్ని గుర్తు చేసుకుందాం. ఎంతోమంది నడయాడే దేవుళ్ళు, వాళ్ళు ఆచరించి చూపించారు. మనం బాగుండడానికి ఇంత తీసుకోవడానికి ఎందుకు? అందుకని వాళ్ళని అనుసరించుకుంటూ అంత చేయలేము, ఇంత చేద్దాం, ఇంత చేసినా మనకింతది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. సో మనల్ని మనం అర్థం చేసుకుందాం. ముందు నాలో లోపాలేంటి, నేను ఏది సరిదిద్దుకుంటే బాగుంటాను, ఏది నాకు బాగుంటుంది, నా మనసును హ్యాపీగా ఉంచగలుగుతుంది, దాన్ని మనము మంచి పని అయినప్పుడు దాన్ని స్వీకరిద్దాము, దాన్ని క్రమశిక్షణగా పాటిద్దాము అనుకోవడము రెండవది. ఇక మనల్ని మనం జయించగలిగితే వివేకవంతులం అవుతాం. ముందు మనని మనం అందరినీ జయించడం కాదు, ఎప్పుడు ఎవరో ఒకరిని జయిద్దాం, వాళ్ళని ఇట్లా ఇది చేద్దాం, వీళ్ళకన్నా మనం అధిగమిద్దాం, లేదు వాళ్ళకు మాటకు మాట అందాం కాదు. ముందు నిన్ను నువ్వు జయించు, నీలో ఉన్న లోపాలను జయించు, నీలో ఉన్న అరిషడ్వర్గాలను జయించు. మనం అతీతులం కాలేకపోవచ్చు, కానీ దినచర్యలో ఇబ్బందులు అయితే పడకుండా హాయిగా ఉండగలుగుతాం. అంతేనంటారా, కాదంటారా? అందుకని వీటిల్లో మనం సంతృప్తిని పొందగలుగుతాం. కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మామూలుగా పొద్దున్నే ఉదయం లేచి పళ్ళు తోముకోవాలి అంటాం. ఎందుకు? తోముకోకపోతే ఏమవుతుంది అన్నామనుకోండి, క్వశ్చనే మిగులుతుంది, పళ్ళు పుచ్చిపోతాయి. లేదు స్నానం చేయి, దానివల్ల ఇప్పుడు ఇలాంటి వాటికి క్వశ్చన్లు పిల్లలు వేసే వాటికి ఎంతమంది తల్లిదండ్రులు నిదానంగా దాన్ని క్లారిఫై ఇవ్వగలుగుతున్నారు, ఎంతమంది పిల్లలు క్లారిఫై ఇచ్చిన మాటల్ని తీసుకోగలుగుతున్నారు? రెండు జరగట్లేదు. అందువల్లే ప్రాబ్లమ్స్ ఎక్కువ అరైజ్ అవుతున్నాయి. అందుకని ఏ టైంకి ఏది చేయాలో అది ఊరికే చెప్పలే పెద్దవాళ్ళు. పొద్దునే లేచి దంతధావనం చేసుకో అన్నారు ఆ రోజులు, ఇప్పుడు బ్రష్ చేసుకో అంటున్నాం. అప్పుడు స్నానం పొద్దునే ఈ టైంకు చేయాలి అంటే ఆ స్నానం చేయడం వల్ల లోపల మొత్తం నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఒక మంచి ఉత్తేజభరితంగా తయారవుతుంది. స్నానం చేయకుండా ఉన్నప్పుడున్న బాధకు ఆ పోయి స్నానం చేసినప్పుడు ఉండే ఇదికి తేడా మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనము యాక్సెప్ట్ చేయం. ఏ పనినైనా పొరపాటు చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయం. అది ఇట్ట కాదు ఇట్లే అంటాం. కాదు, నిన్ను నువ్వు అంగీకరించగలగాలి, నిన్ను నువ్వు ఆలోచించుకోగలగాలి ముందు. అందుకే నిన్ను నువ్వు జయించు, నీకున్న లోపాన్ని జయించు. అలా ఉన్నప్పుడు తప్పకుండా మంచి మార్గము, మంచి హాయినెస్సు. అంటే ఇలా ఉంటేనే ఉంటుందా అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఏమి అలా లేకపోతే, స్నానం చేయకపోతే ఏమన్నా అవుతుందా, లేదు డిసిప్లిన్ లేకపోతే ఏమన్నా అవుతుందా, ఎప్పుడు ఏం చేస్తావు, అది మనకు తెలిసి రాదు. తెలియకుండానే మనల్ని తగ్గించేస్తూ ఉంటుంది. అది మనకు తెలియదు, అది తగ్గిపోతుందనే విషయం కూడా మనకు తెలియదు, కానీ తగ్గించేస్తుంది. కానీ నువ్వు మంచిగా ఉన్నప్పటికీ మంచిగా లేనప్పటికీ, డిసిప్లిన్గా ఉన్నప్పుడు ఇండిసిప్లిన్గా ఉన్నప్పుడు రెంటికి తేడా గమనించుకోగలిగితే ఏది కరెక్టు అనేది నీ విచక్షణ నీకు చెప్తుంది. నేను వినను, నేను ఇంతే అని నీ మనసు చెప్తే దాన్ని నువ్వు లేకపోతే నువ్వు అలానే ఉంటావు అనేది తథ్యం. అందుకని మనము తప్పకుండా డిసిప్లిన్ని ఆత్మావలోకనం చేసుకొని మంచి మాటలు మనకు మనమే చెప్పుకొని, ఈ రోజుల్లో ఎవరు మనకొచ్చి చెప్పేవాళ్ళు లేరు, మనమే చెప్పిన మాటను వినడానికి కొంత టైంను కేటాయించగలిగితే, మంచి మాట వినడానికి కూడా టైము లేకుండా చేసుకుంటున్నాం. ఉంది టైము, కానీ లేకుండా చేసుకుంటున్నాం. అంటే రిజెక్ట్ చేస్తోంది మనసులో. మంచి ఏముంది, ఇదైతే బాగుంది, హాయిగా ఉంది, అదెందుకు వినాలి,
అని రిజెక్ట్ చేస్తోంది మనసు. కాదు, నువ్వు దాన్ని ట్రాక్లో కక్షలో పెట్టుకొని వినగలిగితే నీ అంత తృప్తిని పొందిన మనిషి ఉండడు అనేది మనకు మనమే గమనించుకుంటే చాలా బాగుంటుంది. అబ్దుల్ కలాం లేకపోవచ్చు, వివేకానంద స్వామి లేకపోవచ్చు, ఎందరో మహానుభావులు, అందరికీ వందన, వాళ్ళందరూ లేకపోవచ్చు. కానీ జనరేషన్స్ మారినా, ఏ కాలాలు మారినా, ఏవి మారినా వాళ్ళ మాట తీరులు, వాటి మాట మర్చిపోలేరు. ఎందుకంటే దాన్ని అనుసరించే వాళ్ళు కోళ్ళలున్నారు. కొంతమంది అనుసరించకపోయినంత మాత్రం ఏముండదు. అనుసరిస్తే మనం బాగుపడతాం, అనుసరించకపోతే నష్టం వాళ్ళకేం లేదు. కానీ అందుకనే ఇది మన వంతు, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనమే మార్చుకోవాలి అని సంకల్పంతో ఆత్మావలోకనం చేసుకుంటూ డిసిప్లైన్ అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.